పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు మనకు ఉద్యోగ ధర్మం ముఖ్యం తప్ప చంద్రబాబు నాయుడు ఆదేశాలు కాదు. న్యాయంగా చట్ట ప్రకారం ఏ విధంగా నడుచుకోవాలనో ఆ విధంగా నడుచుకుంటే మంచిదనేటువంటిది ఆలోచన చేయండి తప్ప ఈరోజు అధికారం ఆయన చేతిలో ఉంది కదా, 5 సంవత్సరాలు ఆ అధికారం కోసం అర్హులు చేస్తే ఒకవేళ చాలా మంది అనుకుంటున్నారు మేమేముందిలే ఈ ప్రభుత్వ హయాంలోనూ రిటైర్డ్ అయిపోతామని చెప్పి తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మరలా ఈరోజు చెప్తున్నాం, మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈరోజు తప్పించుకోలేరు. కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు ఎవరికి తీర్పునిస్తే వాళ్ళ పీట మీద కూర్చుంటారు. కాబట్టి మేము కూర్చున్నాం కదా, మేమేదో నియంత్రణలాగా విర్రవేగుతాం, నియంత్రణలాగా పరిపాలిస్తామంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి, నాయకుడి దగ్గర నుంచి, సానుభూతి పరుడి దగ్గర నుంచి జగనన్న కోసం ఈరోజు ప్రాణం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 100 రోజుల పరిపాలన గురించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు, 100 రోజుల పరిపాలనలో నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తాను, 100 రోజుల్లో మీరు చూడండి సహబాష్ చంద్రబాబు నాయుడు అనిపిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలు చీకొట్టుకునేటువంటి విధంగా, చీచి ఇటువంటి వాడికి ఎందుకు ఓట్లు వేసాం అనుకునేటువంటి విధంగా, ఇటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాం అనేటువంటి విధంగా, ఇటువంటి పరిపాలన ఎందుకు తెచ్చుకున్నాం అనేటువంటి బాధపడేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం జరుగుతుంది. కాబట్టి మరలా చెప్తున్నాం, కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తులం కాదు. నీ మీద నువ్వు చేసినటువంటి తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడతాం. నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా సరే అధికారం నీ చేతిలో ఉంది కదా అని ఎవరి మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించినా, ఎవరి మీద కక్ష సాధింపులకు పెట్టుకున్నా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనోధైర్యం మా నాయకుడు మాకు ప్రసాదించాడు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా నేను అనుకుంటున్నా ఇదే పోకడ కొనసాగితే, ప్రజలు రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే బహుశా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా 5 సంవత్సరాల కాలం పాటు చేయడం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నడూ లేనటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తున్నాయి. మీరు ఈ రోజు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం చాలదు, నీ దగ్గర పనిచేసేటువంటి పోలీసులు సరిపారు, నీ దగ్గర పనిచేసేటువంటి అధికారులు చాలదు. ప్రజలు రోడ్డెక్కి కడుపు మండి దీన్ని వ్యతిరేకించడానికి పూనుకున్న రోజు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వే ఆ రోజు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పశ్చాత్తాపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వీటన్నిటిని గమనించి ఇటువంటి వాటికి స్వస్తి పలికితే మంచిది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తున్నాం.